చెబుతున్నారు. తెలుగుదేశం వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 20 నెలలు అయిపోయింది. 20 నెలలు అయిపోయింది. ఈయన ఈ పీరియడ్లో 10,000 చిల్లర పెట్టి దాన్ని నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ అని చెప్పి రేపు లోకల్ బాడీకి నోటిఫికేషన్ ఇస్తాడు. వాళ్ళే మళ్ళీ కోర్టులు వేసుకొని నిరుద్యోగుల జీవితాలతో చలగాటమాడటం తప్ప 10,000 మందితో ఏంటి చేసేది? ఇవాళ ఖాళీగా 5 లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందు ఖాళీగా ఉన్నాయి. క్లియర్ కట్గా 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 10,000 మందితో నేను జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏముంది జాబ్ క్యాలెండర్? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చూడకపోతే మీ మొహం నేను చూపించను అన్నారు. ఈ రాష్ట్రంలో యువత పడదారి పడతా ఉన్నారు. గంజాయి విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతంగా వస్తూ ఉందంటే, నేను వచ్చిన తర్వాత గంజాయి అనేది కనపడితే వాడు ఇంకా భూమి మీద బతకడు. కావాలంటే వీడియో సాక్ష్యం చూపిస్తా. లోకేష్ బాబు, గంజాయి అనేది ఎక్కడ కనపడినా కూడా కూకటి వేళ్ళతో పెకిలిస్తాను, మీరు మళ్ళా నేను రాసుకున్న మాట ఎందుకు చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఎక్కడుంది? ప్రతిరోజు గంజాయి 10 కేజీలు 5 కేజీలు ఆడవాళ్ళు కూడా చివరికి గంజాయి తీసుకెళ్లేటటువంటి జరుగుతూ ఉందంటే ఇది మాటల గారడి. దయచేసి మీ మీడియా మిత్రులు దండం పెట్టి చెప్తాను, లోకేష్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదు, మిగతా పార్టీలు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన పార్టీలు ఉన్నాయి. ఈ ప్రజల కోసం అనేకమైనటువంటి రైతుల కోసం రుణమాఫీ చేసినటువంటి, వ్యవసాయ రంగానికి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర, అనేక రకాలైనటువంటి పనులు చేసిన ఆ పార్టీలను ఆదరించని చెప్పి మీ ద్వారాగా కోరుకుంటాం. అరే తెలుగుదేశం ఎంపీ చెబితే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేని పిరికివాళ్ళు ఇటువంటి పనులు పోతారా అని చెప్పి డాంబికాయలు పలికితే సస్పెండ్ చేయడం చేతకాలకి. ఇంత పిరికివాళ్ళు ప్రధాన ముఖ్యమంత్రి స్వయాన ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుని పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోలేదంటే వీళ్ళు గంజాయిని అరికట్టుతారంటే నేను నమ్మను. ఇది వీళ్ళకి చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ప్రజల ముందు ఒక వార్నింగ్ ఇచ్చామని చెప్పి దమ్ము ఉంటే సస్పెండ్ చేయాలి. వీళ్ళు చిత్తశుద్ధి ఉంటున్నట్టే. గంజాయి అనే మాట కోసం మీరు కట్టుబడి ఉన్నోళ్ళు వాళ్ళని కరికట్టలేనటువంటి మాటలు చేస్తూ ఉన్నారు.